హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది ఊటీలో వచ్చేసి లాస్ట్ స్పాట్ అనమాట. మనం ఊటీ నుంచి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ పోతున్నాము. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ ఇన్ సౌత్ ఇండియా అనమాట. ఇట్లాంటి వ్యూ పాయింట్ ఇంకోటి ఉందో లేదో సౌత్ ఇండియాలోనే ది బెస్ట్ ప్లేస్ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. అయితే మీరు ఎవరైనా ఊటీ వచ్చినా, కొడైకెనాల్ వచ్చినా, కూనూరు వచ్చిన ఈ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ ఇట్లాంటి సౌత్ ఇండియాలో ఇంకోటి ఉందో లేదో కూడా నాకు అర్థమవుతుంది. అంత బాగుంది వ్యూ పాయింట్. అయితే తప్పకుండా చూడాల్సిన ప్లేస్ సౌత్ ఇండియాలో ఏదైనా ఉంది అంటే డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ మాత్రం అందులో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మీరు ఖచ్చితంగా చూడండి. ఈ మూడు నాకు తెలిసి ఊటీ నుంచి ఒక 40 కిలోమీటర్స్, కొడైకెనాల్ నుంచి 50 కిలోమీటర్స్, కూనూరు నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ ఉంటుంది. బట్ నెక్స్ట్ లెవెల్. బట్ ఇది అయితే 6 o'clockకి క్లోజ్ అవుతుంది ఈవినింగ్. మీరు ఎప్పుడు వెళ్ళినా బిఫోర్ 6కి అక్కడ ఉండేటట్టు చూసుకోండి. సరే, 2 ముక్కలు వేసి చెప్పేవి కింద వాటర్ ఫాల్ ఆడు ఉంది. అట్లా కానీ వాటర్ ఎట్లా వస్తున్నాయి. మజా ఉంది లొకేషన్. అమ్మ అబ్బా అబ్బా, ఇవి వాటర్ ఫాల్ ఉన్నట్టుంది. నీళ్ళు బంద్ అయినాయి, కాకపోతే పచ్చిగా ఉంది. రెస్టారెంట్ అంట. బాబా, రెస్టారెంట్కే నెక్స్ట్ వ్యూ ఉంటుంది. అవతల సైడ్ కూర్చొని కూర్చొని తింటారు చూడు, మజా ఉంటుంది. అలా బాబా, మరి మేఘాలు ఇప్పుడు క్లౌడ్స్ కింద ఉన్నాయి చూడా. అయిపోయారు, తీసేసిన జేబులో ఎవరు అమ్మ. ఇన్నెల్లో కూడా బస్సులు వస్తున్నాయంటే మజా అనేది లేదు. కారు ఉంటే కష్టమవుతుంది. ఇప్పుడు మరనికుండే కదా, పోనేకుండే ఆడ వెనుకో ముంగడుకో నెత్తిగారం. ఇది కూడా పడిపోతుంది. ఇది పాగు. ఇప్పుడు దూరంకి చూస్తే మొబ్బు లాగా కనిపిస్తుంది. ఇదిగో మొబ్బే, ఇది ఇట్లే ఉంటుంది. మళ్ళీ మొబ్బులో పోతే నువ్వు అది కూడా ఇప్పుడు ఏముంది మొబ్బే. అది ఇగో ల్యాంప్స్ రాక్ ఒకటి, మనకు డాల్ఫిన్స్ 2, మనకు మొత్తం 2 వ్యూ పాయింట్లు. ఇప్పుడు ఇంతైనా డౌన్ అవుతుంది. వ్యూ పాయింట్ ఆడుంది, ఏమీ కనిపిస్తలేదు. అటు పోవాలి మనం. ఆ సందులో తీసుకో. ఫస్ట్ అందులో ఉంది, తర్వాత ఇది. చాక్లెట్స్ మొత్తం అడగడు. చాక్లెట్లు మొత్తం పావులకు వచ్చేసినాడు ఇప్పుడు. ఇగో లారీ సెటప్. లారీ ఉన్నది, అది నిజంగా లారీ సెటప్ కాదు. టికెట్ ఉన్నట్టుంది. అబ్బో బ్రోనా ఏమో
పార్కింగ్ చూడడానికి ఏమైనా టికెట్ తీసుకుంటుందేమో. ఉంది ఒకటి 160 మీటర్స్ అంట. ఇటు రారా కాకా, ఫస్ట్ మేము వచ్చినాం. అవునా కిतना 20 మరి ఎంత అనుకున్నా 200 అనుకుని 100. డాల్ఫిన్ ఆడున్నాయి. పోయినా మళ్ళీ ఆడ బాగా ఆడ తాగబట్టది ఇక పెట్టు. బాగా ప్లేస్ ఉంది ఇక్కడ కొనపోంటి డి ఇది కూడా లాకి ఊపిపోయినాయి. ఎవరు పడినాయి కాక నోట్లో పని కొట్టినాయి అప్ప. కోతిలా మంచి వైరస్ కొట్టినాయి అప్ప. మంచిగా ఉండే కొత్తగా ఉండే వైరస్ నోట్లో పని కొట్టినాయి పాపం. 250 రూపాయలు వైజాగ్. సరే 2 ముక్కలు వేసిన అప్ప. ఇవి ఏం వేసుకొని చెప్పు. ఇడదాకా అక్కడ బాగా ఎరగొట్టినాయి. ఇంకానే అబ్బా నా దగ్గరికి ఎరగొట్టలేవు. కొత్త వైజాగ్ అప్ప. ఎరగొట్టేసినాయి కొత్త వైజాగ్. కొత్తది నిన్న రాగానే తీసుకొని వేసిండు. ఇట్లా ఇప్పి ఒక ఫిడి వేసిన రాగానే కొట్టినాయి. వస్తారు పాస్వర్డ్ 4531. లంబా స్టాచ్యూ దగ్గర వ్యూ చూడడానికి ఏం లేదు, ఎందుకంటే మొత్తం ఫాగ్తో నిండిపోయింది. అందుకనే ఇక్కడ గాలి కాఫీ తాగి వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే లేట్ అయిపోతుంది. మళ్ళీ దీనికోసం ఆగితే డాల్ఫిన్ హౌస్ అనేది ఇంకా బాగుంటుంది వ్యూ. అది 6కి క్లోజ్ చేస్తారంట, టైం ఎక్కువ లేదు. అందుకే డైరెక్ట్ అదే చూద్దాం, దీనికన్నా బాగుంటుంది కదా అని. అరే అసలు ఏం లేదు ఒక అబ్బా అబ్బా వాటర్ ఫాల్ అవు. ఇటు పొడగ చూసి జూమ్ చేయబ్బా. దానికి ఏర్పడతలే కానీ లైవ్ అయితే బాగానే ఉండేది కదా. మజా ఉంది. నాడు ఒక బ్లాగ్ వచ్చింది. దాదా తిన్నావా? మొత్తం నడబతారా టీ 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 బాగా అమ్ముతుంది. ఇదిగో టీ టీ నింపుకొస్తారు వీళ్ళంతా. టీ ప్యాకెట్లు నిండిపోయింది ఆగట్టు కూడా. ఇదిగో అటుకైనా వస్తున్నాయి ఇటుకైనా వస్తున్నాయి. డబుల్ వాటర్ ఫాల్. వాటర్ ఫాల్స్ పేరు యాక్చువల్గా ఏం కనపడుతుంది ముందు, కొంచెం కనపడుతుంది. రోడ్ ఎట్లా ఇచ్చారు అసలు ఇలా అమ్మా. అమ్మాయి లేబడి పిక్ పాయింట్ ఏం పాడా కొండ. బా 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 గీతుడి టీ ఆకులు దింపి ఏం అడగడుతురా. ఓకే డౌన్ ఉంది కింద కింద కదా. అసలు ఇక ప్రపంచం అంతమైనట్ట లాస్ట్ ఎండ్ పీక్ అన్నట్టు. ముంగట ఏమైనా ఉందా లేదా అనుకుంటారు. వచ్చింది నడుమియా. ఇప్పుడు కిందికి వద్దా.
2 kilometers అట అంటే 2 kilometers ఇదే అనుకుంటున్నా ఎంత దూరమైనా అంటున్నా గుట్టలు వచ్చిన కొట్టనా అబ్బా అబ్బా ఇక్కడ చూడు ఇల్లనా ఈ చెట్టు విన్నా నమస్తే కాకా టికెట్ ఎంత ఏముందో పోయింది మరి అమ్మ గుర్రం తిరిగెళ్ళా చూడడా గుర్రం తిరిగెళ్ళ బాబా అబ్బాయి ఏమి బాప్ప ఏమైతుంది మాటలు వస్తారు నాకు మాటలు వస్తారేవా ఏం నేనేం చెప్పాను కానీ ఫోటో చూపి వాటర్ ఫాల్ ఉందా పోయి ఒకటే మీకు వద్దా ఇడికిందా వాటర్ ఫాల్ కనిపించేటట్టు దించాలి అలాడు ఫోటో వాటర్ ఫాల్ కనిపిస్తుందా దాదా ఉంది అది గోపురంలో అసలు ఏమీ కనిపిస్తలేదు వాటర్ ఫాల్ అడు ఉంది అట్లా కానీ వాటర్ ఎట్లా వస్తున్నాయి అసలు గోపురంలో ఒక వాటర్ ఫాల్ ఉందా అని అడుగుతుంది అరే లడు చాలా స్పీడ్ పడుతున్నాయి అప్పుడు వాటర్ అడుగు కరెక్ట్గా అడుగు చూడక మధ్యలో మర్చిపోతే మీ మీద వస్తున్నావా అబ్బా నీ అమ్మ నెక్స్ట్ లెవెల్ ఇది మబ్బులు చూడు
3 నిమిషాలు ఉందాం అంటాము ఆ పని చేయమను మన అక్కడ రాస్తే కానీ లాగు ప్రపంచపు అంచులదా అంటున్నాడు అట్లా అట్లున్నది ప్రపంచం అంతమైపోయింది ఇడికేని ఇక లాస్ట్ డెడ్ ఎండ్ డెడ్ ఎండ్ దుంకుతే మేము కూడా అంతే భూమి అడికైపోతే అడికైపోతే అందరు అనుకుంటారు చూడు భూమి ఇడికి అయిపోతుంది ఓ అక్కడ ఇంకో వాటర్ ఫాల్ ఓ సందులో చూడు సన్నగా అయితే కెమెరా చూడవచ్చు ఇలా క్లియర్ వస్తుంది కొంచెం లైట్గా మరీ కాదు అగో ఆడొక వాటర్ ఫాల్ ఉంది ఆడొకటి ఈడొకటి ఈడొకటి మొత్తం 4 ఉన్నాయి లడ్డు అబ్బా ఆయన అమ్మ మళ్ళీ లేచింది ఇక్కడ నుంచి ఇన్స్టా 360 బ్లాగ్ అడుమియా కరెక్ట్ మధ్యలో క్లియర్ అయింది చూడు మస్తు క్లియర్ అయింది అబ్బా నీ అమ్మ అది ఇక్కడ దాకా క్లియర్ అవుతుంది వాటర్ ఫాల్ కాడ బంద్ అవుతుంది అయింది అప్పటికి పెట్టలే అది ఉందా ఇక్కడ దాకా క్లియర్ కావాలి వస్తుంది కదా క్లియర్ అవుతుంది మళ్ళీ వస్తుంది కిందకి రాదు రాదు వస్తుంది అబ్బా ఇప్పుడు వాటర్ ఫ్లో క్లియర్ అవుతుంది చూడు టైంలో వస్తుంది మళ్ళీ చేస్తుంది లడ్డు వస్తున్నా ఫోన్ రెడీ రెడీ ఉంటారు ఫోటోస్ ఇక్కడికి ఫోన్ వీడియో అయితే పలాస్ కాదు రే అచ్చా అక్కడ పక్కన ఇంకా పక్కన కొంచెం వేసుకుంటాం అయితే పిలిచిరా నువ్వు జర కట్టెలు తీస్తే మంచిది ఫాల్స్ మొత్తం లేచి అయిపోతుంది కదా ఊర్లో కొన్ని కిందకి ఇప్పుడు క్లియర్ అవుతుంది టైం ఇంకా లాస్ట్ అట్టు పోయేది సిటీలో ఒకటి ఉంది మనం నైట్ వ్యూ అది ఫోన్ నైట్గా నడుస్తుంది క్లియర్ అవుతుంది చూడండి కానప్ప కాని కొంచెం కానీ రౌండ్లో ఇంకా కొంచెం క్లియర్ కొడుతుంది ఇలా ఫోటో ఏంట్రా ఎడిగరా 6 మణి క్లోజ్ చేయడం క్లోజ్ ఇద్దరు మధ్యలో పెడతా లడా అడు అది కూడా మధ్యలో చూడవా
मैं दस की लेना सोनिया तेरे फैंस दी लम्मी जी कतार तो तक तक यार यारा दी किते अजमाली नी मित्रां दा ना चलदा जिथों मर्जी पंगा चिड़वाली नी मित्रां हेलो गाइस वेलकम बैक टू माय चैनल जेसी मोडलास तीनों जाना पारो ఏమంటారు అది నమస్తే జై శ్రీరామ్ యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసగారం రమేష్. నేను చెప్పా రైట్ శ్రీకాంత్ నేను చెప్పా పైన నమస్తే జై శ్రీరామ్. ఏటా నమస్తే జై శ్రీరామ్ ఇష్టం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ రైట్ శ్రీకాంత్ తర్వాత तुम साथ है मेंशन हाउस माय हाउस ऑलवेज जफास హలో గైస్ ప్రజెంట్ అయితే తినడానికి పోతున్నాం పొద్దుంతా ఇక్కడ ఫ్యాన్లు కూడా లేవు అంతగానం ఊటీలో ఫ్యాన్లు కూడా అవసరం లేదు ఊటీలో ఏసీ ఉన్నది ఉబ్బరించే కథ చేసిన ఇప్పటిదాకా దుంకుడు వీడియోలో చూసుకోండి నాడు టైం అయితే 8 అయిందా? 8:42 అవుతుంది 8:42 నడు నడు అన్నాడు తిందాం. అసలు సండే ముక్కల్ డే ఎంజాయ్ పండుగ మొత్తం టేబుల్లో గరగర మాట్లాడుతారు స్టీమ్ వాటర్ చేసినాము. మన వాళ్ళు ఇద్దరు వెజిటేరియన్స్ కాబట్టి జీరా రైస్ టమాటా రైస్ తింటున్నారు. నేను మాత్రం చికెన్ పలావ్ చికెన్ బిర్యానీ తింటున్నా. టేస్ట్ యావరేజ్ బట్ ఓకే. ఇది పలావ్ ఇది బిర్యానీ ఉంటుంది. బిర్యానీ పలావ్ పలావ్ జీరా రైస్ పర్లేదు ఊపిటేం ఏం కాదు కానీ యావరేజ్ తినొచ్చు. ఇది చట్నీ లాగా ఉంది అది నిమ్మకాయ అదేంటి చెప్పు తిని చూద్దాం. మామిడికాయ చట్నీ మామిడికాయ చట్నీ మామిడికాయ